నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్ చిస్తీస్ కుకింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? అందరు చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈ రోజు అయితే నేను చెప్పినట్టే మీకు తెలుసు కదా, మన జశ్న్ ఈద్ మిలాద్ ఉన్నది రేపు మార్నింగ్ అండి. సో ఈ రోజు అయితే మేమైతే హలీం అండ్ బాదం మిల్క్ అయితే రెడీ చేయబోతున్నాం. సో ఆ ఫుల్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రాసెసింగ్ అయితే మొదలైపోయింది. సో రేపు మనం 5000 మెంబర్స్ ప్లస్ కి అయితే మనం అయితే బాదం మిల్క్ అయితే రెడీ చేయబోతున్నాం అండి. సో ఇదైతే 600 ప్యాకెట్స్, ఇవి మిల్క్ ప్యాకెట్స్ మొత్తం రెడ్ ప్యాకెట్స్ యూస్ చేస్తున్నాం. క్వాలిటీ కూడా చూడండి, మొత్తం డిస్ట్రిబ్యూషన్ కి మొత్తం ఏ క్వాలిటీ బాదం మిల్క్ అయితే రెడీ చేస్తున్నాం. అస్సలాము అలైకుం. సో మన మాస్టర్ చెఫ్ బిలాల్ అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. సో బిలాల్ అలా ఏంటి ప్రాసెసింగ్ ఏంటి అంటే మందేలే తెలియాలి కానీ మన వ్యూవర్స్ కూడా తెలియాలి. జశ్న్ ఈద్ మిలాదున్ నబీ సెలబ్రేషన్స్ లో మనం ఈ రోజు బాదం మిల్క్ ని మేకింగ్ చేస్తున్నాం. చూడండి ఇది మొత్తం అంటే ఇది మా మొత్తం కమిటీ మెంబర్లు అందరూ కలిసి యూత్ అందరు స్పాన్సర్ చేసి చేస్తున్నాం ఇది. సో మీరు చూడొచ్చండి. సో ఎంత అమౌంట్ ఆఫ్ బాదం మిల్క్ అయితే మనం చేయబోతున్నాం. మాకైతే ఈ వేడిలోని మొత్తం చవట్లు అయితే కారిపోతున్నాయండి. చూడండి సో రేపు మార్నింగ్ షెడ్యూల్ ఏంటంటే, రేపు మార్నింగ్ 4 o'clock కి బిలాల్ ఎన్ని గంటలకు మనం హలీం ప్రిపేర్ చేయబోతున్నాం? 4 o'clock కి 4 o'clock కి మేము ఒక 500 kgs హలీం అయితే రేపు ప్రిపేర్ చేయబోతున్నాం. దగ్గర 7,000 to 8,000 పీపుల్ కి మనం డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం హలీము. అంటే అంత ఎక్కువ మంది వస్తారండి. ఆ ర్యాలీస్ అయితే ప్రతి ఏరియా నుంచి చాలా ఎక్కువ తాదాతులో జనాలు అయితే వస్తారు. వాళ్ళందరికీ ఇంకా ఈ ఎండకి చాలా అయితే వేడిగా ఉంది మనకి ఈరోజు 2 days కూడాని. సో ఈ 2 days వేడిని మనం దృష్టిలో పెట్టుకొని మనం బాదం మిల్క్ అయితే చేయబోతున్నాం అందరికి చల్లగా ఉండడానికి. కానీ బాదం మిల్క్ అయితే మామూలు బాదం మిల్క్ కాదండి, ఏ క్వాలిటీ బాదం మిల్క్ అయితే రెడీ చేస్తున్నాం. దగ్గర దీంట్లోనే మనం అయితే 100 kgs జీడిపప్పుతో వేయబోతున్నాం. సో చాలా అంటే చాలా క్వాలిటీ వస్తుందండి. సో ఆ మాత్రం ఉండాలి, ఎందుకంటే ఆ ప్రాఫిట్ మొహమ్మద్ బర్త్డే సెలబ్రేషన్ అంటే చాలా బాగా చేస్తామండి మేము. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్ ఇన్ ఇస్లాం అండి ఇది. అయితే మా ఏరియా నుంచి అయితే భారీ ఊరేగింపు అలాగే డెకరేషన్ కూడా చాలా భారీ ఎత్తున చేస్తున్నామండి. అది కూడా మీకు వీడియో చూపిస్తాను ఇప్పుడు వెళ్ళి అక్కడికి. ఎందుకంటే నేను అక్కడక్కడే ఇది 2 రోజులు కవర్ చేయాలి కాబట్టి మీకు వీడియో చేసి చూపించాలి కాబట్టి. చూడొచ్చు మన మిల్క్ అయితే ఎంత పైకి వచ్చిందో. బిలాల్ ఇప్పుడు మనకి ఇంకో డేక్షాలో పడుతుంది కదా మిల్క్ మొత్తం, ఇంకా సేమ్ ఇలాంటి డేక్ష వస్తుంది కదా. ఇంకో 80 kg డేక్షాలో కూడా మళ్ళీ బాదం మిల్క్ రెడీ చేస్తాం. సేమ్ అంటే మీరు మెటీరియల్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇంకోటి కూడా పెడదాం. సో ఈ డేక్షా ఇలాంటి డేక్షే ఇంకో వస్తుందండి. సో మీరైతే అంచనా వేసుకోవచ్చు ఎంత బాధ్యతతో మేము పంచుతామో డిస్ట్రిబ్యూషన్ అవుతుందో బాదం మిల్క్ రేపు. బిలాల్ ఇది కంటిన్యూ మనం ఇలాగా ఇంకా కలుపుకుంటాలి కదా, ఇది ఒక 1/2 hour కలపాలి ఇలాగా. దీని మీద మళ్ళీ వచ్చిందా కలుపుతూ ఉండాలి మనం ఎగడ. మా బాబ్జీ అయితే ఇంకా అదే పనిలో ఉంటాడండి, ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ అండి మావాడికి. దాంట్లో మా వాడికి కలపడానికి బాగా ఎక్స్పీరియన్స్ అన్ని. ఈ పనిలో వాళ్ళు వీళ్ళని కాదండి, ఇంకా అందరూ అందించాలి కూడా. ఎందుకంటే ఇంత మొత్తంలో చేస్తే ఇంకా ఒక్కరితో ఇద్దరితో అవ్వదండి పని. ఇంకా మా యూత్ మొత్తం కుర్రోళ్ళందరూ వచ్చారు. కొంచెమంది అయితే అక్కడ డెకరేషన్ చేస్తున్నారు. డెకరేషన్ అంటే మామూలు డెకరేషన్ ఉంది, చాలా హెవీగా ఉంటుంది డెకరేషన్ మంది. ఇప్పుడు వరకు ఈ ట్రైస్ అయితే ఖాళీ అయ్యి మనకి, ఈ ట్రైస్ అయితే ఖాళీ. ఇంకా ఆ ట్రైస్ లో ఇంకా మిల్క్ అవుతుంది. మా బావగారు చూడండి ఇక్కడ కూర్చొని ఇంకా మా మంచి చెడ్లు అన్ని చూసుకుంటారు ఇతను. యూట్యూబ్ ఛానల్ వారికి ఎక్కువ లైక్స్ అవ్వాలని చెప్పి థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటది, నాకు తెలుసు. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటది. చూడొచ్చండి ఇంకా ఆ వేడికి మనం తట్టుకోలేకైతే నేను బయటకు వచ్చాను. ఇంకా వీడియో ఆపి నేను కూడా అదే పనిలోకి వెళ్ళాలి, ఇంకా తప్పదు. లేకపోతే ఇంకా వీడియోలో ఇంకా ఎంటర్ ఉంటారా అని నాకు చెప్తారు వీళ్ళు. సో ఇప్పుడైతే మనకి షిఫ్ట్ అయితే మారిందండి. అక్రమ్ అయితే ఇంకా 5 minutes నుంచి కలుపుతున్నాడు. చూడండి ఎంత అగ్గిలో కలుపుతున్నాడో. సో చాలా హీట్గా ఉందండి, చాలా హీట్గా ఉంది. సో అక్రమ్ ఎలాగుంది? బాదం మిల్క్ హాట్ గా ఉంటుంది ఇప్పుడు, తర్వాత చల్లి చేసుకోవాలి మనం.
ఇప్పుడు ఈ మిల్క్ బాయిల్ ఎంత వరకు మనమైతే డెకరేషన్ ఎంత వరకు వచ్చిందో చూసి వద్దాం అండి. ఇది మా మసీద్ అండి. మసీద్ దగ్గర నుంచి ఇంకా మనం వెళ్తున్నాం రైట్ వ్యూ ఇది. మీరు చూడొచ్చండి మా డెకరేషన్ ప్రాసెస్ అయితే ఇప్పటి వరకు వచ్చింది. చూడండి మా ఇక్కడ ఇంకా ఎంతమంది బ్యాచ్ ఉన్నారు చూడొచ్చు మీరు. చూడండి ఇది మొత్తం ఇదైతే ఇంకా మార్నింగ్ చూడండి చూపిస్తాను, ఇంక చెప్పకూడదు. చాలా అంటే దీని వెనక చాలా కష్టపడ్డామండి. వాళ్ళందరూ చాలా కష్టపడతారు. చూడండి చాలా మంది ఉన్నారు వర్క్ చేయాలి. ఇంకా 2 ఉన్నాయి సెటప్స్, అవి కూడా వస్తాయి చూడొచ్చు. సో ఇది 3rd సెటప్ అండి. ఇంకా ఇది వర్క్ అవుతుంది. మార్నింగ్ కల్లా అయిపోద్ది మాక్సిమం. ట్రై చేస్తున్నాం. ట్రై చేయడం కాదు, అయిపోద్ది. ఇది బ్యానర్స్. మనమైతే ఇక్కడ డెకరేషన్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తానండి. సో ఇది హలీం ఐటమ్. మార్నింగ్ హలీం చేస్తున్నాం కదా, దాని ఐటమ్ ఉంది మొత్తం. హలీం అయితే మా బావగారు చేస్తారు, ఎక్స్పర్ట్ ఇంకా హలీం చేయడంలో చాలా బాగా చేస్తారు. చూడొచ్చండి ఇది మొత్తం ఇంకా హలీం ఐటమే. ఇంకా ఇంకా దీని ప్రిపరేషన్కి ఇంకా ఇవన్నీ నానబెట్టి ఉంచాలి కాబట్టి ఇప్పుడు అన్ని ఇవి నానబెడతారండి. ఇవి ఒక ప్రాసెస్ మొత్తం చూపిస్తాను మార్నింగ్ చేసినప్పుడు. సో నైట్ కాబట్టి మన వర్కర్స్ ఎవరు రాలేదండి. సో మా గౌజ్ గారు, మేము బావాని పిలుస్తాం. సో అతనే ఇంకా కడగడం కూడా అతనే చేసేస్తున్నారు. ఈ బ్యాగ్ షుగర్ మొత్తం పడుతుందండి మనకి. చూడొచ్చు మీరు. బిలాల్ ఈ షుగర్ మొత్తం ఈ బ్యాగ్ పడిపోద్దా మనకి? ఇంకా షుగర్ కావాలా? సరిపోద్ది. 2 గిన్నెలు కూడా సరిపోద్ది. ఆల్రెడీ ఒక గిన్నెకి మనం చేసాం, ఇప్పుడు ఇంకో గిన్నె కూడా ముట్టించాం. ఇప్పుడు ఎందుకంటే చాలా పాల ప్యాకెట్లు చాలా ఓవర్గా తెచ్చాం కాబట్టి మనం క్వాంటిటీ కొంచెం ఎక్కువ అవుతుంది. ఇంకా ఈ ట్రైల్స్ లో ఇంకా మిల్క్ ప్యాకెట్స్ ఉన్నాయండి. ఈ ట్రేక్స్ మిల్క్ ప్యాకెట్ ఇంకా సెకండ్ ఎక్స్ట్రాలో వేస్తాము. ఇప్పుడు మనం షుగర్ అనేది క్వాంటిటీలో తీసుకున్నాం. బిలాల్ ఈ క్వాంటిటీ ఎలా తీసుకుంటున్నాం ఒకసారి చెప్తా. ఇది ఇప్పుడు మనం ఆ గిన్నెకి ఇప్పుడు మనం తగ్గిమని ఒక 15 కేజీలు తీసుకుంటున్నాం షుగర్. మనం ఓకే 15 కేజీలు షుగర్ తీసుకుంటున్నాం. బాదం పౌడర్ ఏమో ఒక 2 కిలోస్ వేస్తున్నాం. బాదం పౌడర్ ని, ఈ షుగర్ ని బాదం పౌడర్ ని మనం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ షుగర్, ఆ తర్వాత బాదం పౌడర్, షుగర్, బాదం పౌడర్ మనం మిక్స్ చేసుకుంటాం. అంటే దీంతోనే అలాగే దాంట్లో వేసాను కదా బిలాల్? అంతే మిక్స్ చేసుకొని అలాగే వేసేయడమే. ఓకే చూడొచ్చండి. ఇది మొత్తం నిండిన తర్వాత ఇది మొత్తం తీసుకెళ్లి దీంట్లో అయితే వేసేస్తాం. ఇది మాక్సిమం మిల్క్ అయితే బాయిల్ అయిపోయింది, చూసుకోవచ్చు. బిలాల్ మన షాప్ లో చిక్కదనం రావడానికి దీంట్లో ఇవి కలుపుతారు కదా, మనకి కార్న్ ఫ్లోర్ అవి కలుపుతారు కదా. మనం కలపం, ఎందుకంటే మన క్వాంటిటీ కావాలి కదా మనకి బెటర్ క్వాంటిటీ కావాలని చెప్పేసి కదా మరి రెడ్ మిల్క్ ఇవన్నీ వేస్తున్నాం. మనమైతే దీంట్లోని కార్న్ ఫ్లోర్ అవి ఏం కలపట్లేదండి, ప్యూర్ చేస్తున్నాం. షుగర్ ఓన్లీ బాదం పౌడర్ వేస్తున్నాం, చూసుకోవచ్చు. ఇంకేం ఉండదు దీంట్లో, షుగర్ ఓన్లీ ఫర్ బాదం పౌడర్ అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. బిలాల్ మరి చిక్కదనం ఎలాగొస్తుంది దీనికి? అంటే మనం పాలు మరిగబెట్టి అలాగే చిక్కదనం వచ్చేస్తుంది. అంతే ఎంత మన పాలు బాయిల్ చేస్తుంటే దాని చిక్కదనం అలాగే వస్తుంటది. దాన్ని ఇప్పుడు 200 లీటర్స్ మిల్క్ లో కొంచెం చిక్కదనం కావాలంటే మనం కస్టర్డ్ పౌడర్ ని కూడా కొంచెం వాడతాం. మనం ఇది కొంచెం వాటర్ లో మనం వేసుకొని కొంచెం మిక్స్ చేస్తాం అన్నమాట కస్టర్డ్ పౌడర్ ని. అవును, పట్టుకో కోసం. ఇది 80 kgs డెక్సాకి ఎన్ని ప్యాకెట్స్ అవైలబుల్? ఒక ప్యాకెట్ మా మహా అయితే 1.5 వేస్తాం అంతే. ఓకే, ఇది వాటర్ కలిపి మిల్క్ లో వేసాడే కదా? అంతే దాని వాటర్ ఉండాలి. చూడొచ్చండి మా బ్యాచ్ మొత్తం వచ్చేసరి ఇంకా నైట్ ఇంకా మాకు పడుకోం మేము రేపు ఈవినింగ్ వరకు. ఇంకా రేపు ఈవినింగ్ మేము పడుకోవడం అక్కడి నుంచి వెళ్ళి ర్యాలీ నుంచి వచ్చి ఇంకా ఓకే ఆ బాయిల్ అయిన మిల్క్ లో కదా. ఓకే బిల్లా మీరు చూడొచ్చండి. ఇప్పుడు మనం బాదం పౌడర్ షుగర్ కలిపాం కదా, అదైతే చూడండి 80 kgs డెక్సాలోకి వెళ్తుంది. ఓకే ఇది మనకి మెల్లిగా కలుపుతూ వేయాలండి. ఆటోమేటిక్ గా కలర్ అనేది అవును చూడొచ్చు మీరు.
మిల్క్ మనకి ఎల్లో కలర్ లో మారిపోయింది మొత్తం. ఇంకా అలా ఇంకా మరుగుతూ మరి మిల్క్ ఇదైపోతుంది. మిల్క్ అనేది మనకి ఎల్లో కలర్ లో మరిగిపోతుంది. చూడండి మన బాదం మిల్క్ కలర్ స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది. ఇందాక మనం కస్టర్డ్ పౌడర్ కూడా వాటర్ లో మిక్స్ చేసాం కదా, అది కూడా ఇప్పుడు మనం బాదం మిల్క్ లో వేద్దాం. ఇది కస్టర్డ్ పౌడర్ వాటర్ లో కలిపాం కదండి, అది ఇది. చూడండి మొత్తం డేక్షా నిండిపోయింది మొత్తం. చూడొచ్చు ఇక్కడ ఇంకో డేక్షాలో మనం మిల్క్ వేస్తున్నారు. 80 kgs అండి. ఇది కూడా సేమ్ అదే క్వాంటిటీ వస్తుంది మనకి. బాదం మిల్క్ సేమ్ క్వాంటిటీలో చేస్తాము. చూడొచ్చు ఇంకా ట్రైస్ అన్ని అయిపోయి, ఇంకా ఉన్నాయి ట్రైస్ అయిపోయి అనుకున్నాను, ఇంకా ఉన్నాయి. ఈ మిల్క్ మొత్తం దాంట్లో వెళ్తుంది. అప్పటికి ఇంకా సగం నిండిపోయింది ఇది మిల్క్ తోని. నాకు తెలిసి ఇంకో డెక్స్ ఎక్కించుకోవాలనుకుంటాను మేము. ఇది మన మార్నింగ్ హలీంలోకి గరం మసాలా అండి. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు బాదం మిల్క్ రెడీగా అయిపోయింది మంది. ఒకసారి షుగర్ చెక్ చేసుకుంది ఎలా ఉందో. ఓకే, ఇప్పుడు షుగర్ సరిపోయిందో లేదో మన బిలాల్ చెక్ చేస్తాడు. సరిపోతే మళ్ళీ ఇంకో షుగర్ కొంచెం యాడ్ చేసుకోవాలి మనం దాంట్లోని. షుగర్ పడుతుంది, ఇంకా షుగర్ పడుతుంది. ఓకే, ఒక 2 kgs 2 kilos షుగర్ అండి. ఇది 2 kilos షుగర్ అయితే మనం యాడ్ చేస్తున్నాం. సరిపోలేదు, బిలాల్ చెప్పాడు సరిపోలేదు. సో షుగర్ అయితే యాడ్ చేస్తాం. ఆల్మోస్ట్ మన బాదం మిల్క్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి పైన మైగడ ఎలాగొస్తుందో మొత్తం. ఇప్పుడు ఇది ఐస్ లో వేసి కూలింగ్ చేస్తే మన బాదం మిల్క్ రెడీ అయిపోతుందండి. కాజు కూడా వేసి, ఇది మన ఐస్ చాలా ఎక్కువ క్వాంటిటీలో కావాలి కాబట్టి మనం మార్నింగ్ 4కి వెళ్ళి ఐస్ తెచ్చుకుంటాం అండి. ఐస్ తెచ్చుకుని మొత్తం కూలింగ్ లో పెట్టేస్తాం. మార్నింగ్ హలీం కోసం మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకుందాం అండి. ఇటు నుంచే అటువైపు అయితే కటింగ్ అవుతుంది. ఈ ఆనియన్స్ వచ్చేసి దగ్గర ఒక 50 kgs ఆనియన్స్ అండి. 50 kg ఆనియన్స్ మనం అయితే రెడీ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇంకా రాత్రి మొత్తం ఇంకా పడుకోకుండా మా కుర్రోళ్ళు అయితే మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ చేశారండి. మార్నింగ్ 4:30 అవుతుంది. ఇంకా వర్క్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. 7 కల్లా మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా ఎవరు పడుకోలేదండి. ఇంకా హలీంగా ఇప్పుడు రెడీ చేస్తున్నాం. ఇంకా స్టార్ట్ చేయాలి హలీం ప్రిపరేషన్. ది నెక్స్ట్ డే టైం అయితే 6:30 అవుతుందండి. హలీం ప్రిపరేషన్ అది మొదలు పెట్టేసాము. ఇప్పుడైతే ఇది ఫస్ట్ హండి అయితే ఎక్కించామండి. ఫస్ట్ ఆయిల్ అయితే వేసారు. మార్నింగ్ మేమైతే ఫిషింగ్ హార్బర్ వెళ్ళి ఈ ఐస్ తెచ్చామండి. ఈ 2 డెక్సాలు మొత్తం ఐసే చూడొచ్చు మీరు. ఎందుకంటే బాదం మిల్క్ కూలింగ్ పెట్టడానికండి. మనంత బాదం మిల్క్ ఇంత ఐస్ ఉండాలి కాబట్టి మనం అయితే ఐస్ తెచ్చాము బండి మొత్తంలోనే. ఇప్పుడు మొత్తం ఇంకో డెక్స్లో వేసి మొత్తం ఐస్తో ప్యాక్ చేస్తాం కూలింగ్కి. ఈ వెహికల్ మనకి హలీం బాదం మిల్క్ పంచడానికి ఈ వెహికల్ అయితే డెకరేట్ చేసామండి మేము. సో ఈ వెహికల్ మీదే హలీము బాదం మిల్క్ పెడతాము. పెట్టి ఇక్కడి నుంచే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ బండి కూడా చాలా బాగా డెకరేట్ చేసాం చూడండి. ఇంకో హలీం హండి కూడా రెడీ అయిపోయిందండి. చూడొచ్చు ఆ ప్రాసెసింగ్ కూడా మొదలైపోయింది మనకి. ఇప్పుడు మన నానబెట్టుకున్న పప్పు పేస్ట్ మొత్తం దాంట్లో వేస్తున్నారు. సో నిన్న రాత్రి మనం రెడీ చేసుకున్నాం కదండి బాదం మిల్క్, అదైతే మొత్తం ఐస్ వేసి మొత్తం కూలింగ్ అయితే ప్యాక్ చేస్తున్నాం మనం. ఇది మొత్తం ఐస్ మన స్టీల్ కంటైనర్ లో వేసి మొత్తం బాదం మిల్క్ మొత్తం ఐస్ కంటైనర్ లో మొత్తం ఐస్ తో మొత్తం ప్యాక్ చేస్తున్నాం. మొత్తం ఇది మనకి 3 o'clock వరకు ఉండాలండి ఇది మనకి కూలింగ్. దానికని మొత్తం ఫుల్ ఇంకా ఐస్ తో ప్యాక్ అయితే చేసేస్తున్నాం మనం. మేమైతే అలిసిపోయామని మమ్మల్ని గోల్ చేయడానికి చూడండి మా దాహం తీరుస్తున్నారు మా యాసింగ్ భయ్య. మొత్తం అందరికి డ్రింక్ అయితే పంచుతున్నారు కూలింగ్ అవడానికి. చాలా హాట్గా ఉందండి, వేడి కూడా చాలా ఎక్కువ ఉంది ఈ రోజు. చూడండి బాదం మిల్క్ అయితే చల్లారలేదు. కుర్రోళ్ళు అందరూ ఇక్కడ బాదం మిల్క్ చల్లారడానికి హాట్లు పడుతున్నాం. ఐస్ లో వేసింది కూడా ఇంకా చల్లారట్లేదు, అది చాలా హాట్గా ఉంది.
మా అవస్థలు చూడండి ఎలా ఉన్నాయో, బాదమిల్క్ చల్లార్చడానికి. చూడండి అక్కడ ఐస్ లో చేస్తున్నారు, ఇక్కడ మా వాళ్ళతో అయితే చల్లార్చడానికి ఏదో చేస్తున్నారు. ఆ షబ్బీర్ చూడండి ఎన్ని పాటలు పడుతున్నాడు బాదమిల్క్ చల్లార్చడానికి. అది వేడిగా ఉంది, మొత్తం ఐస్ మొత్తం కరిగిపోతుంది. మా బిలాల్ కూడా అదే పనిలో ఉన్నాడు. ఇంకా అయితే ఆ హలీంని అయితే వదిలేసి వచ్చాం, ఇంకా వాళ్ళు పెద్దలు అయితే ఆ హలీంని చూసుకుంటారని. సో మేమైతే ఈ బాదమిల్క్ అయితే పడ్డాం. బిలాల్ ఎలాగుంది? చాలా దారుణంగా ఉంది భయ్యా. అటెండెన్స్ సేవ చేస్తున్నాము. మనం ఏదో 30 రూపాయలు పెట్టుకుని తాగేస్తాం కానండి బాదం మిల్క్, కానీ చేసినప్పుడు మాత్రం సరదా తీరిపోతుందండి. చూడండి మా వాళ్ళ అవస్థలు చూడండి ఎలాగున్నాయో. చూడండి అక్కడ ఇక్కడ మొత్తం ఇంకా బాదం మిల్క్ చేయడానికి అయితే ఎలా పాటలు పడుతున్నారు మా వాళ్ళు. చూడండి సో అక్కడ అయితే హలీం అయితే రెడీ అవుతుంది. సో అది కొంచెం మనం మిస్ అవుతుంటాం, ఎందుకంటే ఇక్కడ బాదం మిల్క్ చూసుకుంటున్నాం. సో చాలా పెద్ద ప్రైస్ తీసుకున్నాం ఈసారి, మేము చాలా కష్టపడుతున్నాం. సరదా తీరిపోతుందండి. సరదా మామూలుగా లేదు. టాస్క్ ఇది, నా మెయిన్ టాస్క్ ఇదే. అది చేయడానికి ఏ మోటలకి హలీం బాదం మిల్క్ రెండు రెడీ అయిపోయిందండి. రెండు రెడీ అయిపోయిన తర్వాత మేము డెకరేట్ చేసుకున్న బండి మీద ఎక్కించుకున్నాము. ఇంకా మా ర్యాలీ అయితే రెడీ అయిపోయిందండి. మేమైతే ఇంకా బాదం మిల్క్ హలీం డిస్ట్రిబ్యూషన్ అయితే మొదలు పెట్టేశాము. ర్యాలీ అయితే చాలా బాగా జరిగిందండి ఈ ఇయర్. అండ్ అలాగే ఇంకా మా ఏరియా పెద్దలు, మా ఏరియా యూత్ అందరు కలిపి చాలా బాగా సపోర్ట్ చేశారండి. వాళ్ళు ఉంటేనే ఈ మొత్తం పని అయితే జరిగిందండి. వాళ్ళతోనే ఈ పని మొత్తం జరిగింది. 3 డేస్లోని వర్క్ మొత్తం కంప్లీట్ చేసామండి. మొత్తం 3-4 డేస్లోని వర్క్ మొత్తం కంప్లీట్ చేయగలం. ఆ సౌండ్ సిస్టమ్ కానీ, ఈ డెకరేషన్ కానీ, ఆ మిషన్ వర్క్ కానీ మొత్తం ఇంకా మా యూత్ సపోర్ట్తోనే అయ్యిందండి. నేనైతే మా యూత్కి అయితే చాలా థ్యాంక్స్. హలీం అంటే బాదం మిల్క్ అంటే మనం 5,000 మెంబర్స్ కనుక్కున్నాం, కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారండి. ఇంకా పంచుతున్నారు వెనకట్ల చూడొచ్చు. వెనకట్ల డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. నాకైతే డ్రైవింగ్ జాబ్ వచ్చింది. చీఫ్ నడిపే డ్రైవింగ్ జాబ్ నాకే వచ్చింది. చాలా క్రౌడ్ అయితే వచ్చారు ఈ సంవత్సరం. ఇంకా టైం అయితే ఆఫ్టర్నూన్ 3 అవుతుందండి. ఇంకా టౌన్ కొత్త రోడ్ అయితే వెళ్ళిపోయాం మేము. అదే ఇంకా లాస్ట్ స్టాప్ ఊరేగింపు అంటే మా ర్యాలీది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైతే అందరూ ఇంకా అన్ని ఏరియాస్ వాళ్ళు వస్తారండి. వచ్చి అక్కడ అందరు కలుసుకొని అక్కడ అందరూ భోజనం చేస్తారు. బిర్యానీ పెడతారు, ఇంకా అన్నీ పెడతారు. ఇంకా భోజనం చేసి ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోతారండి. మేమైతే చాలా టైర్డ్ అయిపోయాం ఆ రోజైతే. చాలా ఇంకా నైట్ మొత్తం ఇంకా డెకరేషన్ చేసుకొని హలీము అలాగే బాదం మిల్క్ చేసుకొని చాలా టైర్డ్ అయిపోయామండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.